మల్కాజ్గిరి నియోజకవర్గంలో మీ యొక్క ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుంది? మల్కాజ్గిరి ఎన్నికల ఈ ప్రచారంలో ఇవాళ నేను నామినేషన్ కూడా వేయడం జరిగింది. కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. నిన్న నిర్మలా సీతారామన్ గారు అక్కడ ఉన్నటువంటి ఒక భారతదేశం మాజీ సైన్యం సంబంధించినటువంటి ఒక సైనికుల్ని సైనిక్పురిలో వారు మాట్లాడడం జరిగింది. మొన్న పీయూష్ గోయల్ గారు కూడా చార్టర్ అకౌంటెంట్స్ ఏసీఎస్ని వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అంటే ప్రచారం ఇప్పటికే చాలా జోరు అందుకున్నది. ఇవాళ నామినేషన్ అయిపోయినాయి కాబట్టి రేపటి నుంచి దాని యొక్క రూపం ఇంకా మారుతుంది, ప్రజల్లో వెళ్ళటం ఉంటుంది. నిజంగా వాస్తవంగా ఆలోచిస్తారంటే ఈ యొక్క ప్రచారము ఈ రెండు రకాలుగా, ఒకటో ప్రజల్లో పోవటము, మనం ప్యాంప్లెట్ చేయటము, మాట్లాడటము, అదొకటి. రెండోది సోషల్ మీడియా, డిజిటల్లో ఫేస్బుక్, ట్విట్టర్స్ ఇవన్నీ కూడా ప్రచారం. అంటే అన్ని రంగాల్లో కూడా ప్రచారము చేసి ఓటర్లకు దగ్గర కావాలనే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రచారం కూడా ఇంకా ఇప్పుడిప్పుడే ఇంకా 15 రోజులు ఉంది కాబట్టి ఆ ఒక ప్రచారము ప్రజల్లో వారి యొక్క సమస్యలు తీసుకుపోవటము, మల్కాజ్గిరి సంబంధించినటువంటి ఒక సమస్యల మీద వారికి బీజేపీ యొక్క ఏదైతే వైఖరి ఉందో దాన్ని తెలియజేయడము, రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పే ప్రయత్నము చేస్తూ ఈ ప్రచారంలో మేము పోతూ ఉన్నాం. భిన్నత్వంలో ఏకత్వం లాగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో వివిధ రాష్ట్రాల నుంచి కార్మికులు అయితేనేమి, ఉపాధి కోసం వచ్చిన వారు ఎక్కువగా సెక్టర్స్ ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాలు, దాదాపుగా ఏదైతే కూకట్పల్లి అయితేనేమి, కంటోన్మెంట్ ఏరియా అయితేనేమి, మేడ్చల్ లాంటి ఈ యొక్క మొత్తం నియోజకవర్గాలు 7 నియోజకవర్గాల్లో కూడా సెటిలర్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో వారిని మీరు ఎలా ప్రసన్నం చేసుకుంటున్నారు? సెటిలర్స్ అనేది పదము అనేది ఒక అంటే ఇది వాడటంలో కొద్దిగా మనకు సంకోచం అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ భారతదేశీయులు కాబట్టి వాళ్ళు ఇక్కడ వాళ్ళ స్థావరం మార్చుకున్నారు ఇక్కడ, అంతే. వారు ఇక్కడ వచ్చి నివసించి ఇక్కడ పని చేసుకుంటూ రిటైర్మెంట్ అయిన తర్వాత ఇక్కడే ఉండిపోయారు. అందుకే ఇది మినీ భారత్గా ఉంది. ఇక్కడ ఏంటంటే మిలిటరీ ఏరియాస్ ఉన్నాయి, డిఫెన్స్ ఏరియాస్. ఇక్కడ ఉన్న మీకు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఉన్నాయి, ఈసీఎల్, ఎన్ఎఫ్సి ఇటువంటి ప్రాంతాలు. అదేవిధంగా ఇక్కడ మీకు ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అక్కడ చాలామంది బయట రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేసే వాళ్ళు ఉన్నారు, కుతుబుల్లాపూర్ ఆ ప్రాంతంలో. తర్వాత మన ఒక తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ తెలుగువారు చాలామంది ఈ ప్రాంతంలో, ఇతర ప్రాంతంలో అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి ఒక గతంలో ఇక్కడ పనిచేసుకుంటూ ఇక్కడే స్థావరంగా ఉండి మరి వారి బంధువులు వారందరూ కూడా ఇక్కడ వచ్చి సెటిల్ అయినటువంటి మినీ భారత్. మీరు కరెక్ట్ అన్నారు, ఇది మినీ భారత్. ఈ మినీ భారత్లో మీకు నేను మొన్న మల్కాజ్గిరి అసెంబ్లీలో పోటీ చేశాను. అసెంబ్లీలో మీకు చెప్తాను, మీకు అక్కడ తమిళియన్స్ ఉన్నారు, కన్నడాలు ఉన్నారు, కన్నడిగాసు, అదేవిధంగా మలయాళీస్ ఉన్నారు. వాళ్ళు వచ్చారు నా క్యాన్వాసింగ్కు. మలయాళీ సినిమా యాక్టర్ గోపికృష్ణ ఎవరైతే ఇప్పుడు మా రాజ్యసభ మెంబర్ అయ్యాడో ఆయన వచ్చాడు. తమిళ్లో మేము లీడర్స్ మేము తీసుకొచ్చినాం మా దగ్గర నుంచి. అదేవిధంగా కన్నడిగాలో మా సదానంద్ గౌడ గారు కూడా వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళు వచ్చారు హైదరాబాద్ సిటీకు, కానీ మా కాన్షియస్ రాలేకపోయారు. అంటే బీహారీస్ ఉన్నారు, హర్యానా నుంచి ఉన్నారు. మనం ఆశ్చర్యపోతాం, మల్కాజ్గిరిలో బీహార్ బస్తీ ఉంది ఒకటి. అంటే దాదాపు 32 లక్షల ఓటర్లలో మీకు ఈరోజు మీకు అక్కడ దాదాపు 6-7 లక్షల మంది మీకు బయట రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడే స్థిరించి, ఇక్కడే నివసించి ఇక్కడ ఒరిస్సా నుంచి వచ్చి ఉన్నారు. ఇవాళ నా ర్యాలీలో కూడా ఒరిస్సా కుటుంబాలు కొంతమంది 5-6 మంది వచ్చి ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు. అంటే మీరు అన్నట్టు కరెక్ట్గా తీస్తే మినీ ఇండియా. డెఫినెట్గా ఈ మినీ ఇండియాలో భారతదేశం ఒక జాతీయవాదాన్ని, దేశం ఐక్యత్వాన్ని నమ్ముతుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళందరూ బీజేపీతో ఉంటారని చెప్పేసి నేను నమ్ముతా ఉన్నాను. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.